వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాడూరి వాసుగుప్తా ఆధ్వర్యంలో శ్రీ 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 ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్స్ అధినేత ఇమ్మడి రమేష్, ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం పూర్వ చైర్మన్ జగిని రమేష్ హాజరయ్యారు. ముందుగా ఆలయంలో వారి గోత్రనామాలతో అర్చన చేయించి వేద పండితులతో ఆశీర్వచనం ఇప్పించారు. అనంతరం సంఘం సభ్యులతో కలిసి వారు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అన్నప్రసాద వితరణ చేసి పేదల ఆకలి తీర్చితే ఆ భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు. సంఘం ప్రధాన సలహాదారులు ఎల్వి కుమార్, మంచుకొండ సురేందర్ గుప్తా, అధ్యక్షులు వాసు గుప్తా మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య రోజున 500 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆలయం ఎదుట అన్నదానం కోసం శాశ్వత షెడ్ ఏర్పాటు చేశామని అన్నారు. ఆలయం పక్కన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించామని, త్వరలోనే పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంకు సహాయ సహకారం అందించిన దాతలకు, సంఘం మహారాజా పోషకులకు, చీఫ్ అడ్వైజర్లకు, ఈఈసీ సభ్యులకు, సంఘం కార్యదర్శి అత్తెం సత్తయ్య, కోశాధికారి వీరలింగం, అన్నప్రసాద ప్రాజెక్టు చైర్మన్ రేణికుంట శ్రీనివాస్ గుప్తా, కో కన్వీనర్ అరవపల్లి శ్రీనివాస్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొగ్గారపు వెంకటేశ్వర్లు, అమరనాథ్, వెలగందుల ఆంజనేయులు, చికోటి కరుణాకర్, చంద్రకాంత్, చికోటి విజయ్ కుమార్, ఉప్పల బాలశ్యాం, కర్ణాటి శ్రీనివాస్, కోటగిరి నాగభూషణం, కొత్తూరు శ్రీనివాస్, జూలూరి గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ 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 మహంకాళి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ఇమ్మడి రమేష్ గారు తన పలుకులను తెలియవలసిగా కోరుతున్నాం. అన్నగారు మరి ప్రతినిత్యం సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఎన్నో బీద విద్యార్థులకు సాయం చేస్తూ మరి వ్యాపార రంగంలో కూడా ఈరోజు మరి 18 బ్రాంచెస్ ఓపెన్ చేసి దిగ్విజయంగా నడుస్తున్న ఇమ్మడి రమేష్ గారు ఈరోజు కొత్తపేట ఆరోగ్యంగా రావడం చాలా మంచి విషయం. మనవారు కూడా షెడ్యూల్లో భాగంగా మరి అందరూ కూడా సేవలో భాగంగా కూడా ధన రూపంగా హెల్ప్ చేశారు. మరి కొత్తపేట ఆరోగ్య గారు ప్రతినిత్యం ఏ కార్యక్రమాన్ని చేసినా ధన రూపంగా ఆర్థికంగా సాయం చేస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న ఇమ్మడి రమేష్ గారు మాట్లాడవలసిందిగా మనం. అందరికీ నమస్కారం అండి. మీ రమేష్ ఇమ్మడి. ఈరోజు కొత్తపేట ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయంలో అంటే ఆర్యవైశ్య కొత్తపేట ఆర్యవైశ్య సంఘం వారు ప్రతి నెల అమావాస్య అన్నప్రసాదం ఇక్కడ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఈరోజు మనల్ని గెస్ట్గా చీఫ్ గెస్ట్గా పిలిచారు. మన సురేందర్ అని, జగి రమేష్ అన్నను, పిఎస్టీ బృందం మొత్తం మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఎల్వి కుమార్తో సహా అందరూ పేరున మీ అందరికీ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు హృదయపూర్వక నమస్కారం చెప్తూ, ఈ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ కార్యక్రమాలు చేసి పెద్ద కార్యక్రమాలతో ఇంత పెద్ద నిర్వహించినందుకు, అందులో కొత్తపేటలో ఇంత మంచి ప్లేస్లో ఇంత సెట్ చేసి ఇంత పెద్దగా చేసినందుకు రియల్గా ఈ టీం అందరికీ కూడా నేను మీ హార్డ్ వర్క్కు ఆ భగవంతుడు ఎప్పుడు మీకు ఇట్లే అన్ని అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, కోటి రావాలి ఇట్లనే అందజేయాలని అందరికీ కోరుకుంటూ, అందులో అన్న ఎప్పుడు అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలంటారు. నిజంగా కూడా చాలా హ్యాపీ. అదేవిధంగా ఈరోజు అన్నప్రసాదం కూడా చేయటము ప్రతి నెల అంటే ప్రతి ఒక్కరూ కడుపు నిండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయటము ఇది 8 సంవత్సరాల నుంచి చేస్తారు. ఇది 8వ సంవత్సరం కాబట్టి రియల్లీ 8 సంవత్సరాలు చేస్తుంటే చాలా గ్రేట్, చాలా మంచి విషయము. అన్న థ్యాంక్ యూ. అప్పటికి మీరందరూ ఎప్పటికీ మమ్మల్ని ఎప్పటికీ ఇట్లా గుర్తుంచుకోవాలి. ఏంటో మేము ఉంటాము. అందులో ఆర్యవైశ్య సంఘం అంటే మన అందరికీ చాలా ప్రేమ ఉంటుంది. ఎక్కడైనా అసలు మన బ్లడ్లోనే ఉంది ఏదైనా సేవా కార్యక్రమం. రియల్గా ఈ సేవ కూడా చాలా మంచిది. అదే కాకుండా లాస్ట్ టైం నోట్బుక్స్, ఎన్నో సేవలు, ఎన్నో కార్యక్రమాలు. అసలు రియల్గా ఈ పిఎస్సి కొత్త పిఎస్సి వచ్చినప్పుడు నిజంగా ఏంటి అనుకున్నా కానీ వీళ్ళు గత 8 సంవత్సరాల నుంచి ఎన్ని చేసారో ఈ ఇయర్లో అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు.
రియల్గా గ్రేట్. నిజంగా అనుకుంటున్నా ఇది ప్రెస్టేజ్గా డ్యూటీ అంటే ఆ సంఘం పిఎస్సీలు ఏంటంటే వాటికి న్యాయం చేయగలుగుతారు 100%. ఏదో పేరు పెట్టుకొని ఏదో 20% టైం ఇచ్చడం 30% టైం కాకుండా 100కు 200% టైం ఇచ్చి చేస్తారు. మిగిలిన మీ అందరికీ కూడా పేరున శుభాకాంక్షలు. ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా వాసవి ఎడ్యుకేషనల్ చైర్మన్ అయిన మంచుకొండ సురేంద్రన్న గారు, ఎల్వి అన్న గారు, వినోద్ అన్న గారు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరున తెలియజేస్తూ ఈ వాసవి కొత్తపేట ఆర్యవైశ్య సంఘం మొన్ననే రీసెంట్గా ఈ కొత్త బాడీ వచ్చిన కానీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద ఈ షెడ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఒక చాలా అద్భుతమైన విషయం, ఎందుకంటే ఇది ఒక రోజుతోటి మర్చిపోయేది కాదు, పర్మనెంట్గా ఉంటుంది ఈ ప్రాజెక్టు. దీన్ని మన వాళ్ళందరి సహకారంతో మాకు కూడా కొంచెం అవకాశం దొరికింది. దీనిలో సహకారం అందరికీ కూడా అన్న సురేంద్ర వాళ్ళందరి తరఫున కూడా ఈ ప్రత్యేక అందరికీ, ఎందుకంటే చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఎంతోమంది మన లేడీస్ వచ్చి ఇక్కడ భజన చేసుకొని కానీ పారాయణం చేసుకొని కానీ చాలా అద్భుతమైంది. ఏంటంటే మర్చిపోంది, ఇది పర్మనెంట్ ఉంటుంది కాబట్టి చాలా గొప్ప విషయం. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా 8 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. దాంతోపాటు అన్న వాళ్ళకు వాసనకు చెప్పేది అంటే మన పేద ఎవరైతే ఆర్యవైశ్యులు ఉన్నారో వాళ్ళకు కూడా ఏదైనా ఒక కల్పించే విధంగా కూడా ఆ వర్క్ కూడా చేయాలని తెలియజేస్తూ అందరికీ ఈరోజు ఈ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్న వాసన్నకు అండ్ సత్యమన్నకు, సీనన్నకు, ప్రతి ఒక్కరికి కొత్తపేట ఆర్యవైశ్య సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొత్తపేట ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వాసు గారు, సెక్రటరీ సత్తయ్య గారు, క్లబ్జర్ వీరలింగం గారు, మరి అరవపల్లి శ్రీనివాస్ గారు, వేలికోట శ్రీనివాస్ గారు, బొగ్గార వెంకటేష్ గారు, మా కరుణాకర్ గారు, ఇతర పెద్దలందరూ ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ పవిత్ర ప్రాంగణం ఈ షెడ్ ప్రారంభం త్వరలో ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అలాంటి ప్రాంగణంలో మనం కలుసుకోవడం చాలా సంతోషం. ఇంకా విశేషం ఏమంటే ఈరోజు మనందరికీ ఊరి విరాళదాత ఇమ్మడి జ్యువెలర్స్ అధినేత ఇమ్మడి రమేష్ అన్న సమక్షంలో ఇంత మంచి ఈ షెడ్డును మనం పరిచయం చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఇమ్మడి రమేష్ అన్నకు, జగన్ రమేష్ అన్నకు మన సంఘం తరఫున స్వాగతం పలుకుతూ మరి ఈ షెడ్డు దినాభివృద్ధి చెందుతూ ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు ఈ షెడ్లో జరుగుతాయని చెప్పని నా ఆకాంక్ష. మరి అందరూ కూడా ఓపెన్ అయిన తర్వాత భక్తులందరికీ అనువుగా ఉండి ఈ షెడ్ నిర్మాణం చేసిన కొత్తపేట ఆర్యవైశ్య సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా అత్యంత వైభవంగా అన్నప్రసాద వితరణ పెద్దల పేరు మీద మనం చేసుకుంటున్నాము. వాళ్ళ ఆశీస్సులు కలగానే ప్రతిసారి కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఆర్యవైశ్య సంఘం కొత్తపేట మళ్ళీ ఆ ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం ప్రాంగణంలో ప్రతి నెల అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. దానికి ఆ సందర్భంగా ముఖ్య అతిథులుగా మన ఇమ్మిడి రమేష్ అన్న గారు మరియు జగిని రమేష్ అన్న గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తుంది ఆర్యవైశ్య సంఘం కొత్తపేట. మరి ఎన్నో కార్యక్రమాలు ఈ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చాలా చేస్తున్నాము. ఇంకా మీ సహకారంతో, అందరి సహకారంతో ఇంకా చేస్తానని మీ అందరి ముందు. ఆర్యవైశ్య సంఘం కొత్తపేట 2019 ఏప్రిల్లో స్థాపించినాము. ప్రతి సంవత్సరం ప్రతి నెల అన్నదానం కంపల్సరీ జరుగుతుంది. మాకు సంఘం స్టార్టింగ్ నుంచి చీఫ్ అడ్వైజర్గా మంచుకొండ సురేందర్, ఇమ్మడి రమేష్, ఎల్వి కుమారు ముగ్గురు కూడా మాకు స్టార్టింగ్ నుంచి చీఫ్ అడ్వైజర్ ఉన్నారు. ఇప్పటికి ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఈ సంవత్సరం ఇంకా సంఘం తరఫున పర్మనెంట్ ప్రాజెక్టు కూడా షెడ్ చేయడం జరిగింది. ఇంకా కూడా ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని కూడా మీకు మన సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నాము. దానికి ప్రతి నెల 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చుకుంటా అన్న పెద్ద దాతృతో వస్తున్నాడు. మరి టెంపుల్కి కూడా 2,000 రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తున్నాడు. అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా అన్న మాట్లాడుతున్నాడు. అన్నదాన కార్యక్రమం మనము 10,000 రూపాయలు ప్లస్ మహంకాళి అమ్మవారికి 2,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇప్పటి వరకు అయితే చేశాము. ఇంకా ముందు కూడా చేయాలన్నట్టు ఆపేక్ష. వాసవి మాత, మహంకాళి మాత.